ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం చెప్పడుతున్నటువంటి విషయం ఏంటంటే, జ్వాలకుల్ గారు మనకి ఒక ట్రయాంగిల్, ఒక టేబుల్, ఈ సన్ సైన్స్ వీటి గురించి ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటంటే అది will indicate somewhat the nature of the response of the man during the 3 stages of his development. ఈ 3 stages of development లో మానవుడిలో ఏ విధంగా ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళుతుంటాడు, ఏ విధంగా ఈ 12 రాసుల్లో తన ప్రయాణం అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా లింకప్ అయి వెళుతూ ఉంటుంది అనేటువంటి రహస్యాలు కొన్ని ఇస్తున్నారు మనకి. అంటే ఒక సామాన్య మానవుడు, ఒక సాధకుడు, ఒక ఉత్తముడు లేదా ఒక పరమ గురువు ఉన్నటువంటి స్థితి, ఇనిషియేట్ లెవెల్ అలా అనుకోవచ్చు మీరు. సో ఈ 3 లెవెల్స్లోనూ సాధకులకి లేదా ఈ 3 స్టేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రాశి నుంచి ఏ రాశికి వాళ్ళ ప్రయాణం ఎలా లింకప్ అవుతుంటుంది, ఎలా వాళ్ళ ప్రయాణం వెళుతుంటుంది అనేటువంటి పాయింట్స్ మనకి ఒక టేబుల్గా ఆయన ఇచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఆ టేబుల్ చూద్దాం మనం. ఉదాహరణకు ఫస్ట్ మేషరాశి. సో మేషరాశి అనగానే మనకి ఇవన్నీ మనం గతంలో చదువుకున్నాం, కొన్ని లక్షణాలు అనేటువంటి మనకి చెప్పారు ఇదివరకే. ఇప్పుడు దాన్ని ఒక 2 to 3 వర్డ్స్లో మేషరాశి ఒక సామాన్య మానవుడిలో ఎలా ఉంటుంది, ఎలా దాని యొక్క ప్రభావం ఉంటుంటుంది, ఒక సాధకుడిని ఏ రకంగా లీడ్ చేస్తుంటుంది, ఒక ఉత్తముడిని ఏ రకంగా గైడ్ చేస్తుంటుంది, ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి వెళ్తాడు నెక్స్ట్, ఈ పాయింట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఏరిస్ అన్డెవలప్డ్ మ్యాన్. సో మీరు దీన్ని ఒక టేబుల్గా వేసేసుకొని 12 అడ్డగీతలు తీసుకుని 4 పెట్టుకోండి. ఒకటి మేషం అని రాసుకోండి. ఒక అన్డెవలప్డ్ మ్యాను, ఒక అడ్వాన్స్డ్ మ్యాను, ఒక డిసైపుల్ అంటుండేదిగా మీరు రాసుకోండి. డిసైపుల్ ఇనిషియేట్ అన్నారు. సో ఒక అన్డెవలప్డ్ మ్యాన్లో ఏరీస్ ఏం సూచిస్తుంది అంటే బ్లైండ్ అన్డైరెక్టెడ్ ఎక్స్ప్రెషన్. సో ఒక అన్డెవలప్డ్ మ్యాన్లో మేషరాశి ఎలా ఉంటుందంటే బ్లైండ్ అన్డైరెక్టెడ్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది. ఏదో చేసేయాలని ఉంటుంది, అలా వెళుతూ ఉంటాడు. వాడికి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కానీ ఏదో చేసేయాలి అంతే, అలా ఉంటాడు అన్నమాట. ఒక ఏరీస్ ఒక అన్డెవలప్డ్ మ్యాన్లో ఏదో డాక్టర్లు ఆడిచ్చేస్తుంటాడు, హడావుడి చేసేస్తుంటాడు, తనకు అన్నీ తెలిసినట్టుగా వ్యవహరించేస్తుంటాడు, అదేదో చేసేద్దామని పరిగెట్టేస్తుంటాడు. ఆ రకంగా ఉంటాడు మేషరాశి ఒక సామాన్య మానవుడిలో. బ్లైండ్ అన్డెవలప్డ్ ఎక్స్ప్రెషన్, అన్డైరెక్టెడ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో అయితే డైరెక్టెడ్ పర్సనాలిటీ ఎఫర్ట్. సో ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది వాడికి. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఒక పర్సనాలిటీ ఎఫర్ట్ అనేటువంటిదిగా ఉంటుంది. ఆ డైరెక్షన్లో వాడు మొత్తం వాడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆ డైరెక్షన్లో పెడతాడు మేషరాశి వాడు.
వాడి లోపల నుంచి సంకల్ప శక్తి దేన్నైతే సూచిస్తుంటుందో దాని వైపుగా వీడు వెళ్ళడానికి వాడి యొక్క పర్సనాలిటీ ఎఫర్ట్ అనేటువంటిది ఇది పెడుతూ ఉంటాడు. అది జరుగుతుంది ఒక అడ్వాన్స్డ్ నా. అదో ఒక డిసైబుల్ ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడిలో ఎలా ఉంటుందంటే రికగ్నిషన్ అండ్ వర్క్ విత్ ద ప్లాన్. చోట్ల ఒకే ఒక ప్లాన్ ఉంది, దాన్ని అవగాహనలో తెచ్చుకుంటారు, దాన్ని చక్కగా దర్శిస్తారు, దర్శించి ఆ ప్లాన్ పరంగా నడవడం అనేటువంటిది ఎక్కువగా వీళ్ళ జీవితం అనేటువంటిది అట్లా పెడుతుంటారు. అంటే భౌతికంగా పుట్టినటువంటి వాళ్ళ విషయాలు ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే డైరెక్టెడ్ ఎలా ఉంటారు వీళ్ళు రికగ్నిషన్ అండ్ వర్క్ విత్ ద ప్లాన్. ప్లాన్ ఏంటో అది రికగ్నైజ్ చేసుకోవడం, ఆ ప్లాన్ పరంగా జీవితం అనేటువంటిది నడపడం, ఆ విధంగా వెళ్ళడం. అంటే వీళ్ళు ఒక ఇండివిజువల్ ప్లాన్, ఇండివిజువల్ లైఫ్ ఏముండదు. చోట్ల ఒక మిలిటరీ వాడు ఉన్నాడు, వాడు ఒక ఇండివిజువల్ లైఫ్ ఏముంటుంది, ఏముండదు. దేశానికి సంబంధించినదే వాడి ప్లాన్గా ఉంటుంది, కానీ వాడి ఇండివిజువల్ లైఫ్ వాడు ఈరోజు వెళ్ళి కూరలు కొనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళని స్కూల్లో దింపాలి, ఏముండదు వాడికి. డైరెక్ట్గా వాడికి అవన్నీ ఏర్పాట్లు ఉంటాయి. వీడు ఎంతసేపు వీడు బార్డర్లో వీడు కూర్చోవడం గన్న పట్టుకుని దేశాన్ని సంరక్షించడం. సో అది ఎలా అయితే ఉంటుందో వీడికి కూడా రికగ్నిషన్ అండ్ వర్క్ విత్ ద ప్లాన్ అది ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటుందంటే ఒక అన్డెవలప్డ్ మ్యాన్లో దీన్ని ఏమన్నారంటే ఇన్స్టింక్చువల్ రియాక్షన్గా ఉంటుంది. రియాక్షన్ అనేది కూడా ఇన్స్టింక్చువల్ బిహేవియర్గా ఉంటుంది. ఇన్స్టింక్చువల్ బిహేవియర్గా ఉంటున్నటువంటి అదిదో చేయాలి చేసేయడంగా ఉంటుంది తప్పితే ఎందుకు చేస్తున్నాం ఏమిటి ఒక విచక్షణ కలిగి ఉండడం ఇదంతా ఉంటుంది. అదిదో చేయాలి చేసేయడం అంతే. దట్ ఈస్ ఒక అన్డెవలప్డ్ మ్యాన్. ఇన్స్టింక్చువల్ రియాక్షన్ ఉంటుంది. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో డిజైర్ అంటాడు. కొండ ఎక్కాలండి, ఎలా అయినా ఎక్కుదామండి పదండి అంతే. ఓపిక ఉందా లేదా పక్కన వాడికి తోటి సంబంధం లేదు. కొండ ఎక్కాలండి పదండి, ఏం కాదు ఎక్కండి ఎక్కండి పదండి పదండి అంటాడు అంతే. అది డిజైర్. ఇంకొకటి డిసైబుల్ ఇనిషియేట్ వాటిలో పనిచేసేటువంటి దాన్ని ఏమన్నారంటే విల్ అన్నారు. దాన్ని విల్ ఆస్పెక్ట్ పనిచేస్తున్నప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఒక సంకల్పం చేయడం మిగిలినవన్నీ అక్కడికి వచ్చేస్తుంటాయి, అక్కడికి ఏర్పాటు అవుతుంటాయి వీడు చేసేటువంటి పని. లేదా వీడు ఎప్పుడైతే డివైన్ ప్లాన్ తోటి లేదా సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి ప్లాన్ తోటి ఎప్పుడైతే అది దర్శించుకుని ఆ విధంగా పెడుతుంటాడో అది వీడికి సంకల్పంగా నిలుస్తుంటుంది. అదే వీడు సంకల్పిస్తుంటాడు, అదే భూమి మీద జరగాలని వీడు కోరుతూ ఉంటాడు అంతే. ఇది విల్ అన్నారు దాన్ని. సో చోటులో ఏదైతే ఉందో కార్యక్రమం లేదా కర్మ దాన్ని తన విల్ ఆస్పెక్ట్గా కలిగినటువంటి వాడు. చోట్లో ఉంటుండేది సహజంగా సత్యముగా దర్శించగలిగేటువంటి వాడు అని అర్థం. సో ఇక్కడ ఇచ్చినటువంటి కీనోట్ ఏంటంటే ఏరీస్ టర్న్స్ టువర్డ్స్ క్యాప్రికార్న్. సో ఇక్కడ కీనోట్ ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ముగ్గురికి కీనోట్ ఏంటంటే దే టర్న్ టువర్డ్స్ క్యాప్రికార్న్. మేషరాశి వాడు క్యాప్రికార్న్ తోటి నెక్స్ట్ వీడికి క్యాప్రికార్న్ వీడికి ఇదిగా ఉంటుంది అన్నమాట. సో వీడు నెక్స్ట్ క్యాప్రికార్న్ తోటి అనుసంధానం చెందిన ఉంటుంది. మామూలుగా ఏమిటి మనకి మేషరాశి వాడు తులారాశి వాడు, వృషభ రాశి వాడు వృశ్చిక రాశి వాడు, మిథున రాశి వాడు ధనుసు రాశి వాడు, ఇలా ఏదో రాసుకుంటాం మనం. కానీ ఈరోజు చెప్పేటువంటి టేబుల్ ఏంటంటే దిస్ ఇస్ డిఫరెంట్, ఈ కాన్సెప్ట్ ఇది. సో మేషరాశి వాడిది ఎప్పుడైతే ఈ భావములు ఉన్నాయో వాడిది ఒక క్యాప్రికార్న్ ఎలా ఉంది అనేటువంటి చూడాలి మీరు. నెక్స్ట్ హీల్ బి గెట్ లింక్డ్ విత్ హిస్ క్యాప్రికార్న్. లేదా మేషరాశిలో వాడికి ఒక కుజులో ఏదో ఉండి వాడికి ఇదే జరుగుతున్నప్పుడు నెక్స్ట్ వాడు క్యాప్రికార్న్కి వాడికి లింకప్ ఏర్పడుతుంది అనేటువంటిది మీరు చూసుకోవాలి. అక్కడ శని ఎప్పుడు వస్తాడు ఏమిటి ఆ టైం వీడికి చాలా చక్కటి ప్రధానమైనటువంటి సమయంగా వాడికి సూచించాలి మనం. సో ఈ రకంగా ఈ ముగ్గురి యొక్క స్థితుల్లో మేషరాశి అనేటువంటి వాడు యొక్క లైఫ్ నెక్స్ట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది మకర రాశి. నోటీస్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ ఎందుకు? బికాస్ ఇన్ క్యాప్రికార్న్ హీల్ బి ఇనిషియేటెడ్. ఉద్దిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాత్మికం. సో దాని అందు వీడు మేలుకాంచి ఉంటాడు. ఇప్పుడు అదే మేషరాశి ఒక అడ్వాన్స్డ్గా డిసైపుల్ ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడికి మనకి చెప్పింది ఏమంటే విల్ బి లింక్డ్ విత్ ద ప్లాన్. సో ఎప్పుడైతే లింక్డ్ విత్ ద ప్లాన్గా ఉన్నాడో వాడు మకర రాశిలో వాడికి నెక్స్ట్ డైరెక్ట్గా మకర రాశితో అనుసంధానం జరుగుతుంది. వాడికి ఏమవుతుంది అక్కడ ఇనిషియేషన్ అంటుండే దాన్ని ఇవ్వబడుతుంది.
ప్లాన్ గురించి వచ్చినటువంటి వాడికి ఇవ్వండి ఈ బాధ్యతలు ఇవన్నీ. వాడు డ్యూటీ స్వీకరించడానికి వచ్చాడు అనుకోండి, మిలిటరీ వాడు, ఏమంటే నాకు పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారు సార్, నాకు డ్యూటీ అప్పచెప్పండి అనుకుంటే వచ్చి నుంచి ఎస్ మీకు ఇదండి డ్యూటీ, పలానా చోట వెళ్ళి ఉండాలి, పలానాదంతా మీరు చూసుకోవాలి అన్నట్టు అప్పచెప్పడం, వాడు ఆ పని మీద వాడు ఉండడం. సో మేషరాశి వాడు వచ్చి దానివల్ల ఏమైంది, మకర రాశితోటి అనుసంధానం చెందడికి ఇక్కడ వీడికి చోట్ల వాడి యొక్క కర్తవ్యం ఏమిటి, వాడు నిర్వహించవలసింది ఏమిటి, దాని యొక్క బరువు బాధ్యతలు వాడికి అప్పచెప్తారు. అది జరుగుతుంది. అందు నుంచి మేషరాశి ఇస్ లింక్డ్ విత్ మకర రాశి అని చెప్పారు మనకి. సో దిస్ ఇస్ ఫస్ట్ సైన్. నెక్స్ట్ ఈస్ టారస్. టారస్ ఒక అన్డెవలప్డ్ ఎలా ఉంటుందంటే సెల్ఫిష్ డిజైర్ అన్నారు. నెక్స్ట్ ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఆస్పిరేషన్ అన్నారు. ఒక డిసైపుల్ ఇనిషియేట్లో ఇల్యూమైన్డ్ లివింగ్ అన్నారు. సో ఇల్యూమైన్డ్ లివింగ్గా ఉంటాడు. సో ఒక సెల్ఫిష్ డిజైర్గా ఉంటాడు. వీడు ఏదైనా సరే వాడు వృషభరాశి వాడు భూతత్వపు రాశి, ఎంతసేపు వాడి యొక్క కోరికలన్నీ కూడా భౌతికమైనటువంటి లోకాల్లో వాడు సుఖంగా ఉండాలి, వాడు సంతోషంగా ఉండాలి, అంతే టోటల్ ఇదిగా ఉంటుంది అంటాడు. సో వాడి గురించే వాడు ప్రాధాన్యత వహించి, అంటే పూర్తిగా భౌతికం అంతే, మెటీరియల్ ఈ రకం ఉంటుంది వాడి కోరికలన్నీ కూడా. సో వాటి పరంగా వాడు జీవించడం ఉంటుంది అన్డెవలప్డ్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు. అదే ఒక డెవలప్డ్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు వాడిలో ఆస్పిరేషన్ కలిగి ఉంటాడు. సెల్ఫిష్ డిజైర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ సెల్ఫిష్ డిజైర్గా స్టార్ట్ అయ్యి డిజైర్ నుంచి ఆస్పిరేషన్ పెడతాడు. అంటే ఏంటంటే ఒక ఉత్తమమైనటువంటిది పొందడానికి వీడి యొక్క సాధన అన్నటువంటిది, సాధన అన్నటువంటి వర్డ్ కన్నా వీడిలో ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ అంతా కూడా దానికి ఫోకస్డ్గా పెడతాడు. ఉదాహరణకు వీడు ఏదో ఒక అరెకరం ఏదో పొలం ఉన్నటువంటి వాడు నెక్స్ట్ అదేదో మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ఆ పొలం వీడేదో కొనడానికి వీడు ఒక ప్రయత్నం అంతా అలా దాచి 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 దాన్ని కొంటాడు. దాన్ని ఆస్పిరేషన్ అన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇల్యూమైన్డ్ లివింగ్ అన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆస్పిరేషన్ అంటే దాన్ని మనం ఎలా అవగాహన చేసుకోవచ్చు అంటే, ఒక సెల్ఫిష్గా ఉన్నటువంటి వాడు వీడు నెమ్మదిగా ఒక మంచి విషయమునందు, ఒక సద్భావమునందు, ఒక దైవ దర్శనానికి కానీ, ఒక సత్కార్యక్రమానికి కానీ తనకు ఉన్నటువంటి అన్నీ కూడా దానికి ఫోకస్డ్గా వీడు జీవితం అంటుండేది గడపడం అంటుండేది చేస్తాడు. అక్కడి నుంచి నెక్స్ట్ వాడు ఇల్యూమైన్డ్ లివింగ్ అన్నారు. అంటే పరమాత్మ యొక్క దర్శనం అంటుండేది అయ్యి అది దర్శించడానికి వాడి జీవితం వెళుతుంది అన్నటువంటిదిగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమంటే లోపల ఉండి ఒక కోరిక అంటుండేది కలగడం చేత ఇవన్నీ ఏర్పడుతుంది. ఇల్యూమైన్డ్ లివింగ్ అంటే ఏంటి, పరిపూర్ణంగా పరమాత్మను దర్శించడం. దర్శించడానికి కావాల్సినటువంటి ముందు స్థితి ఏమిటి, ఆయన దర్శించాలి అనేటువంటి కోరిక వాడిలో పనిచేయాలి. ఆయన్ని చూడాలి, నేను కొండ ఎక్కాలి, ఆయన చూడాలి, నేను ఆయన దర్శించుకోవాలి. అలా కాదండి మీ ఊర్లో కూడా ఉంది కదండి వెంకటేశ్వర స్వామి గుడి, ఇక్కడ దాకా వచ్చారు ఏమిటి అనుకున్నది ఎవడైనా, ఇది కాదు, అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించాలి, నేను ఇక్కడ ఎలా ఉన్నాడో చూడాలి, ఒక్కసారి నేను స్వామిని దర్శించాలి. అది నెమ్మదిగా వాడిలో ఒక ఆస్పిరేషన్గా తయారైన తర్వాత ఇల్యూమైన్డ్ లివింగ్ అనుకున్నది వస్తున్నాడు. అక్కడ చూసినటువంటి స్వామి ఏమవుతాడు, అదే వాడుగా అయిపోతాడండి. సత్య దర్శనం కలిగినటువంటి వాడుగా తయారవుతాడు. ఆ ఇల్యూమైన్డ్ లివింగ్ అంటుండే దానిలోకి అదే వాడుగా అయిపోయినటువంటి వాడు అదిగా జీవించడం అంటుండేదిగా ఉంటున్నాడు జీవితం. ఈ లీడ్స్ హిస్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, అలా ఉంటున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా వీడు లైఫ్ లీడ్ చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే ఇల్యూమైన్డ్ లివింగ్ అన్నారు. అంటే దర్శించాడు, ఏదైతే దర్శించాడో అది జీవితంలో పరిపూర్ణంగా వాడు సాధనలో ఉంచుకున్నవాడుగా నిలుస్తాడు అన్నమాట. అది నిశ్చయం. అందు గురించి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వాళ్ళు ఏదైతే మనకి పెద్దలు భగవద్గీతలు ఇలాంటివి ఏవైతే ఇచ్చారో ఆ పరంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. మీరు చూస్తే దాన్ని ఇల్యూమైన్డ్ లివింగ్ అన్నారు. సో వీటికి అన్డెవలప్డ్ మ్యాన్లో ఎలా ఉంటుందంటే ది లైట్ ఆఫ్ ఎర్త్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ మ్యాన్లో ది లైట్ ఆఫ్ లవ్, అదే డిసైబుల్ ఇనిషియేట్లో ది లైట్ ఆఫ్ లైఫ్. 3 స్టేజెస్. ది లైట్ ఆఫ్ ఎర్త్ అన్నారు. నెక్స్ట్ ది లైట్ ఆఫ్ లవ్, ది లైట్ ఆఫ్ లైఫ్. ది లైట్ ఆఫ్ ఎర్త్ ఏమిటి, భౌతికంలో నుంచి అంటే స్థూలం నుంచి సూక్ష్మత్వమునకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన అంతా కూడా ఒక అన్డెవలప్డ్ మ్యాన్లో జరుగుతుంది.
సూక్ష్మత్వం నుంచి వాడు ఇదంతా కూడా సృష్టి అంటున్నది ఎలా ఆవిర్భవింపబడిందో దానిలోకి వెళ్ళడం అంటున్నది ఒక అడ్వాన్స్డ్ మెంటర్. దాన్ని అన్నారు ది లైట్ ఆఫ్ లవ్ అన్నారు. లైట్ ఆఫ్ లవ్ ఏమిటి? ది ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ గురించి చాలా చెప్పారు మనకి గతంలో. ఇక్కడ ది లైట్ ఆఫ్ లవ్ అన్నారు. లైట్ ఆఫ్ లవ్ అంటే పరమ ప్రేమ అన్నటువంటి దానిలోకి మీరు బాగా లోతుగా వెళ్ళి అవగాహన చేసుకుంటే అది లైట్ ఆఫ్ లవ్. అంటే ప్రేమ అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా దర్శించి జీవించుచూ ఉన్నటువంటి వాడు. పరిపూర్ణంగా అంటే చోట్లో ప్రేమ అనేటువంటి చాలా ఆస్పెక్ట్స్గా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకి కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విషయం మనకి కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటంలో కూడా చెప్పారు మనకి. సో ప్రేమ అనేటువంటిది ఒక అణువు ఇంకో అణువుతోటి అనుసంధానం చెంది ఉండడానికి కారణం వాటి రెండింటి మధ్యలో ది లవ్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేయడం చేయాలి. సో ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది దర్శించుకుంటూ ఉన్నటువంటి వాడి అని ఏమన్నారంటే ది లైట్ ఆఫ్ లవ్ అన్నారు. వాడు అడ్వాన్స్డ్ మ్యాన్గా ఉన్నాడు. సో లవ్ ఆస్పెక్ట్ ఎక్కడుంది? పరమాత్మలో ఇక్కడ ఉంటుంది. అందు గురించి అక్కడ వేస్తారు, వృషభ రాశి ఇక్కడ వేస్తారు కదా. సో ది లైట్ ఆఫ్ లవ్ అంటుంది చెప్పడంలో ఏంటంటే సృష్టిలో ఇవన్నీ కూడా ఇలా అతుక్కొని ఈ రకంగా ఉండడానికి వాటి మధ్యలో ప్రేమ అనేటువంటిది ఉంది. ఆ ప్రేమయే అమ్మవారి స్వరూపం. అమ్మవారు వీటన్నిటిని కూడా ఇలా పట్టి ఉంచుతున్నారు. ఆ పట్టి ఉంచడం అంటున్న దాన్నే ప్రేమగా చెప్పారు. ఇదంతా కూడా ఆవిడ ప్రేమ చేత చేస్తున్నారు అంతే. ఎప్పుడైతే వాటి యొక్క కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుందో అప్పుడు వాటి మధ్యలో ఒక విచ్ఛిన్న అంటుడు కూడా స్టార్ట్ అవుతుంది. వాటి మధ్యలోనే వచ్చేస్తుంది. అప్పుడు ఒక అణువు ఇంకో అణువుతోటి పట్టుకొని ఉండడం మానేసి విచ్చిపోతున్నారు. ఆ పదార్థంలో ఉన్నటువంటి అణువులు విచ్చిపోతాయి. ఎందుకంటే దాని యొక్క పర్పస్ అయిపోయింది. ఇప్పుడు విచ్చిపోతుంది అంతే. సృష్టి కూడా ఆ రకంగా విచ్చిపోతుంది. దేహం కూడా విచ్చిపోతుంది. సో పట్టి ఉంచడం అంటుండేది ఎంతకాలం అంటే ఎంతకాలం దాంతో పని ఉందో అంతకాలం ఇలా పట్టి ఉంచుతుంది. ఆ పట్టి ఉంచడంలో పనిచేస్తున్నటువంటి స్థితిని ఉన్నారంటే అమ్మవారు అన్నారు. సో అది ఆయన యొక్క సంకల్పంగా ఉంటుంది. అందు గురించి ఏమన్నారు అస్థిభూషణం ఉంటూ అంటారు మనకి. సో ఆ రకంగా ది లైట్ ఆఫ్ లవ్ అన్నారు దాన్ని. నెక్స్ట్ ఏమన్నారు డిసైపుల్ ఇనిషియేట్లో ది లైట్ ఆఫ్ లైఫ్. సో లైట్ ఆఫ్ లైఫ్ అంటున్నది శుభరాశిగా చెప్పారు ఇక్కడ మనకి. శుభరాశిలో ది లైట్ ఆఫ్ లైఫ్ అని చెప్పడంలో ఏంటంటే మనం మేషరాశిలో ఏదైతే లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది ఉందో అదియే జీవితముగా కలిగి అదియే మార్గముగా ఏర్పరచుకోవడం అంటున్నది వృషభరాశి వాడు చేసేటువంటి పని. అందుగురించి ఏమన్నాడు ఇల్యూమైండ్ లివింగ్గా ఉన్నటువంటి వాడికి వృషభరాశి ఏం చేస్తుందంటే ది లైట్ ఆఫ్ లైఫ్ అంటున్నది కలిగి ఉంటాడు. సో ఏ వెలుగు చేదైతే సమస్తము నిర్ణయం పడుతుందో ఆ వెలుగుని ధారణ చేయడం అంటున్నది శుభరాశి వాడు చేసేటువంటి పని. సో అది ఇల్యూమైండ్ లివింగ్గా ఉన్నటువంటి స్థితి. అది వృషభ రాశిలో ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. ఇక్కడ కీనోట్ ఏంటంటే టారస్ రషస్ మైండ్లీ అంటిల్ సాజిటేరియస్ డైరెక్ట్స్ బ్లైండ్లీ. సో సాజిటేరియస్ నుంచి వీడికి డైరెక్షన్ అంటుంది. అంటే ఈ ఇల్యూమైండ్ లివింగ్ అను ది లైట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కలిగినటువంటి వాడికి ఏమంటే ఒక డైరెక్షన్ అంటుండే దానిలోకి పెడతారు. అంటే చోటులో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్టు లేదా లవ్ ఆస్పెక్టు లేదా ఎర్త్లో ఉన్నటువంటి లైట్ ఆస్పెక్టు ఈ మూడు స్థితులు చెప్పారు. వీటిలో ఉన్నటువంటి వెలుగుని వీడు దర్శించినటువంటి వాడు నెక్స్ట్ వీడు వెళ్ళేటువంటిది ఏంటంటే సాజిటేరియస్. అదే గోల్గా కలిగి ఉంటాడు. ఏదైతే దర్శించాడో అది చేరాడు అంతే. అది సాజిటేరియస్. వెలుగు ఏదైతే వీడు దర్శించాడు వీటన్నిటికీ మూలంగా ఉంటుంది వెలుగు ఏదైతే ఉందో అది దర్శించాడు. దర్శించినటువంటి వాడు అదే పరమావధిగా జీవితం కలిగి ఉండడం. ఏది దర్శించామో అది పరమావధి అదే జీవితంగా కలిగి ఉండడం. అది ధనుసు రాశి అందిస్తుంది. ఆ విధంగా వాడి యొక్క జీవితం అంతా కూడా వెళ్ళడం. సో వాటిలో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్లో పెట్టేస్తాడు అంతే. ఇల్యూమైండ్ లివింగ్ డైరెక్షన్లో పెట్టేస్తాడు. లేదా వీడు ఆస్పిరేషన్ ఇది చెప్పారు కదా మనకి ఆస్పిరేషన్గా పెట్టేస్తాడు. ఇలా ఉంటుంది అన్నమాట. సో దాన్ని సాజిటేరియస్ అన్నారు. అంటే వీటిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ డిజైర్ ఆస్పెక్ట్ ఆస్పిరేషన్ ఆస్పెక్ట్ ఇల్యూమైండ్ లివింగ్గా పెట్టేస్తారు. ఏదైతే వీడు సెల్ఫిష్ డిజైర్ ఉందో
వాడు ఒక ఇంద్రియములన్నీ కూడా ఆ డైరెక్షన్లో పెట్టేస్తారు కదా. ఏదైతే సెల్ఫిష్గా ఉంటున్నాడో వాడు భావం ఒకటిను వాడు చేసేటువంటి పని ఒకటిగా ఉండదు కదా. వాడి ఇంద్రియాలన్నీ కూడా వాడు సెల్ఫిష్ డిజైర్ వైపు పెట్టేస్తారు. వీడి ఆస్పిరేషన్ వైపు వీడు పెట్టేస్తారు. ఇల్యూమైండ్ లివింగ్ వైపు వాడు పెట్టేస్తారు. ఇవన్నీ 5 ఇంద్రియాలని ఈ 5 కూడా మిడిల్ మ్యాన్ ఈస్ గివెన్ 5 arrows అబౌవ్ అండ్ 5 arrows అంటారు. బాణం ఒకటి, ఇది దిస్ ఇస్ బాణం, విల్లు. 5 బాణములు ఇస్తారు. 5 బాణాలు 5 ఇంద్రియాలు, వీటితోటి వీడు ఇది చేస్తాడు. సో టారస్ ఈజ్ లింక్డ్ విత్ సాజిటేరియస్. ఇవన్నీ హయ్యర్ సీక్రెట్స్. ఇవన్నీ మామూలుగా టారస్ ఈజ్ లింక్డ్ విత్ స్కార్పియోగా మనకు చెప్తారు మామూలుగా అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఏంటి, టారస్ ఈజ్ లింక్డ్ విత్ సాజిటేరియస్. ఇక్కడ చెప్పినటువంటి రహస్యం. నెక్స్ట్ ఈజ్ జెమిని. మ్యుటేషన్ ఆఫ్ రిలేషన్, ఓరియంటేషన్, అది మ్యుటేషన్ ఆఫ్ రిలేషన్. ఐ సర్వ్ మై సెల్ఫ్. ఓరియంటేషన్ ఆఫ్ ఐ సర్వ్ మై బ్రదర్. రైట్ రిలేషన్, ఐ సర్వ్ ద వన్. సో జెమినీలో ఏమిటంటే, జెమిని ఆల్వేస్ ఇండికేట్స్ పెయిర్. ఇద్దరు ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, పెయిర్, ట్విన్స్ అంటారు. ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ, ఇద్దరు. సో మనకి పురాణ పురుషుడిలో మీరు చూస్తే లోకాయుతుడు, ఆయన హోమం చేస్తాడు. ఆయన అందులో మిథున రాశి దగ్గర ఆయన పెట్టేటువంటిది ఏమిటంటే, ఒక పురుషుడు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల, వీళ్ళిద్దరిని పేరు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. సో 12 మందిని 12 రాసులు ఉండేటువంటి స్థితుల్లో 12కి సంబంధించినటువంటి ఇవన్నీ ఆయన ఏర్పాటు చేస్తారు. ఆయన చేసేటువంటి హోమానికి వాటికి అవన్నీ అంటే ఇదే కాన్సెప్ట్ నెగిటివ్గా వాడటం అంటుండేది అక్కడ జరుగుతుంటుంది. అది మనకి అవన్నీ అక్కడ చెప్తారు మాస్టర్ గారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేస్తున్నాడు ఆయన ఇవన్నీ. సరే, ఆ పాయింట్స్ వేరు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే జెమిని అంటే పేరు, ఒక మగవాడు ఒక ఆడపిల్ల వీళ్ళిద్దరు. సో పేరుగా చెప్పబడేటువంటి విషయం. సో మ్యుటేషన్ ఆఫ్ రిలేషన్, ఐ సర్వ్ మై సెల్ఫ్. అంటే ఇక్కడ ఇద్దరు ఎలా ఉంటారంటే, వీడు ఎలా ఉన్నాడు వాడు అలానే ఉంటాడు. కరెక్ట్గా వీడు ఎలా ఉన్నాడు, వీడు కుడిచే ఎలా ఉందో కరెక్ట్గా ఎడం చేయాలని ఉంటుంది. దట్ ఈస్ జెమిని, మిథున రాశి. సో ఇక్కడ మ్యుటేషన్ ఆఫ్ రిలేషన్ ఏమిటి, మ్యుటేషన్ రిలేషన్ ఎలా మ్యుటేషన్ అవుతుంది అంటే, వీటిలో ఐ సర్వ్ మై సెల్ఫ్ అన్నటువంటిదిగా జెమినీలో వీడికి పనిచేస్తుంది. అదే నాకు నేనుగా ఉండడం, నాకు నేనుగా దాచుకోవడం, అంటే నా దగ్గర ఉన్నది నేను జాగ్రత్తగా దాచుకోవడం అంటుండి చేస్తుండాలి. నాకు నేనుగా అంటే నాది నేను వినియోగించుకోవాలి ఫస్ట్. అంటే వృషభ రాశి వేరు, మిథున రాశి వేరు. మిథున రాశిలో తనకున్నటువంటివి తాను 2 కూడా జీవితంలో 2 భాగాలు, సమభాగాలు. 2 త్రాసులో ఓ పక్కన వాడు ఓ పక్కన వాడివి అంటుండేది మీరు పెడితే ఏంటో 2 అది జెమిని. సో ఇక్కడ ఐ సర్వ్ మై సెల్ఫ్, వాడుకున్నటువంటి అన్ని కూడా వాడికి వాడుకోవాలి అంటుండే భావముగా కలిగి ఉండేటువంటి వాడు ఒక అన్డెవలప్డ్ మ్యాన్. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ ఎలా ఉంటాడంటే, ఓరియంటేషన్ ఆఫ్ ఐ సర్వ్ మై బ్రదర్. అది నెమ్మదిగా వీడిలో ఓరియంట్ అయి ఉంటాడంటే, ఐ సర్వ్ మై బ్రదర్. వీళ్ళందరూ కూడా నా దేశం వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, వీళ్ళకి నేను సేవ చేస్తాను. ఈ భావముగా కలిగి ఉండేటువంటి వాడు అడ్వాన్స్డ్ మ్యాన్. నాకు నేనుగా నా దగ్గర నా ధనం ఇవన్నీ కూడా నేను కష్టపడి సంపాదించాను కనుక దీన్ని పూర్తిగా అనుభవించడానికి అర్హుడిని నేనే. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అండి అసలు మీకు లైఫ్లో అంటుంటే చెప్తాడు, పురాణం చెప్తాడు. కనుక ఇది నేనే అనుభవించాలి, నేనే వినియోగించుకుంటా ఇది అంటుంటిదిగా ఉంటాడు ప్రారంభకుడు. ఒక ఉత్తముడు ఇది నేను నా వాళ్ళకి వీళ్ళకి వినియోగించుతాను, ఈ ధనాన్ని నా దగ్గర ఉన్నటువంటి దాన్ని అంటున్నదిగా ఉంటుంది. అంటే మీరు జాగ్రత్తగా ఒకళ్ళతోటి కాసేపు మాట్లాడేటప్పటికి ఇప్పుడు ఏ స్థితికి సంబంధించినటువంటి ఇట్లే మీరు పసిగట్టేస్తారు. జాల్కుల్ గారి పుస్తకాలు మనకు చదువుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ రే వాడా, ఇప్పుడు సెకండ్ రే వాడా ఏమిటి అంటుండేది మనం ఇన్సైడర్ సైకాలజీ చదువుకుని ఎలా అయితే మనం అనలైజ్ చేసుకోగలమో 12 రాసుల్లో ఏ రాశి
వీడిలో ప్రధానంగా వీడు వర్తిస్తున్నాడు, ఏ రాశి వీడికి ప్రధానంగా వీడు ఇదవుతున్నాడు అంటే విషయం మీరు కొంచెం వాడితో మాట్లాడితే మీరు పసిగట్టేసి ఈ టేబుల్ మీరు జాగ్రత్త దగ్గర పెట్టుకుంటే. సో మిథున రాశి వాడు ఐ సర్వ్ మై బ్రదర్ అలా ఉంటాడు ఈ రకంగా. దట్ ఈస్ వాడు ఉండేటువంటి స్థితి, అడ్వాన్స్డ్ మ్యాన్. సో దాన్ని వాడు ఏమని చెప్పుకుంటాడంటే ఎంతో సాధుభావం కలిగినటువంటి వాడు, ఎంతో సద్భావం కలిగినటువంటి వాడుగా వాడు దాన్ని చిత్రీకరిస్తాడు. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి యాక్చువల్గా అంటే రైట్ రిలేషన్. చోట్లో ఉన్నటువంటి వాటితో ఒక రైట్ రిలేషన్, రైట్ యాంగిల్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటుండేది ఒక సాధకుడు లేదా ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు చేసేటువంటిది. వాడికి ఎలా ఉంటుందంటే ఐ సర్వ్ ద వన్, చోట్లో ఉన్నది ఒకడే, వాడే ఇన్ని రూపాయలుగా వస్తున్నాడు, వాడిని సేవించడమే నా మార్గం అంటున్నదిగా కలిగి ఉండడాన్ని మిథున రాశి యొక్క లక్షణంగా చెప్పారు. ఈ రకంగా కలిగి ఉన్నటువంటి వాడు మిథున రాశి వాడు ఈజ్ లింక్డ్ విత్ కీనోట్ ఏమిటి ఇక్కడ జెమినీ మూవ్స్ టువర్డ్స్ లైబ్రా. తులారాశితోటి మిథున రాశికి అనుసంధానం చెప్పారు. తులారాశి వాడు ఏమిటి సమభావం, సమభావం కలిసి సంగచ్చద్దం సంవదద్దం సంభవ మనాంసి జానతం. సో ఈ తులారాశి వాడిలో బ్యాలెన్స్ అంటున్నది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయి ఉండడం అంటే తులారాశి. మిథున రాశి ఏం చేస్తుంది, వాడు ఒకటేనండి, వాడు నావాడండి, వాడికి నేను హెల్ప్ చెప్పితే ఎట్లా సార్ మరీను, వాడు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకోవాలి, వాడు నా కులం వాడు లేదా నా సోదరుడు లేదా నా మతం వాడు లేదా నా కాలనీ వాడు నా దేశం వాడు ఏదో సంథింగ్ నా అనేటువంటిది అక్కడ పనిచేస్తాం. నా అనేటువంటిది కట్ ఆఫ్ చేసి వాడు ఒక మానవుడు నేను ఒక మానవుడిని, నాకు చేయగలిగేటువంటి ఇది నాకు ప్రసాదించాడు, నేను చేస్తున్నాను అంతే. ఆ భావం కలిగి ఉండడం నెక్స్ట్. కనుక ఇది తులారాశితో అనుసంధానం చెందడం అంటే నెక్స్ట్ వాడికి ఈజ్ లింక్డ్ విత్ తులా. సో తులారాశి వీడిలో ఏం చేస్తుందంటే వీడిలో చోట్లో ఉన్నటువంటి అంతర్యామితోటి వీడు పరిపూర్ణంగా ఆయనతో అనుసంధానం చెందించగలిగేటువంటి ఇది తులారాశి అనిపిస్తుంది. సో సమభావం అన్నటువంటిది కదా, సమముగా ఉండడంలో సమస్తము ఉంది. కనుక అది వీడికి మిథున రాశి వాడికి తులారాశితో అనుసంధానం. ఎందుకంటే ఈ సర్వింగ్ ద వన్. సో ద వన్ ఎవరు, ద వన్ చోట్లో ఉన్నటువంటి వాడు వీడు సమం, నేను వాడు సమం అంటుండేదిగా వీడు ఉంటాడు. అంటే నాలో ఎవడైతే ఉన్నాడో వాడే చోట్లో ఉన్నాడు అంటుండే భావం పరిపూర్ణంగా కలిగి ఉండడం, సోల్లో పరిపూర్ణంగా విచ్చుకున్నటువంటి వాడు వీడు సమభావంగా ఉంటున్నటువంటి అంటే సోల్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ రెండు సమంగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం భౌతికమైనటువంటి జీవితం రెండు సమముగా ఉంటాయి. ఎక్కడా కూడా వీడిది ఇదేది కన్ఫ్యూజ్ అవ్వడం అంటున్నది ఉండదు. హిందీ వచ్చిన వాడితో హిందీలో మాట్లాడుతుంటాడు, ఇంగ్లీష్ వచ్చిన వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, రెండు సమంగా వాడతాడు. ఆ రకంగా అన్నమాట. అట్లా అది సార్ దివాన్ అన్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి. The blind unit is lost. The mass another. The unit awakes to that which is around. The whole is seen as one. Initiate level. So the blind unit is lost. ఒక అండర్వర్ల్డ్ మ్యాన్లో ఎలా ఉంటుంది, ది బ్లైండ్ యూనిట్ ఇదంతా కూడా, వాడి ఇంద్రియములు ఇవన్నీ కూడా బ్లైండ్ యూనిట్గా ఉంటుంటుంది వాడు. అంటే దాన్ని ఆ యూనిట్ అంటే యూనిట్ని వీడు సరిగ్గా వాడుకోవడం అంటుండదు ఉండదు. వాడికి దేహం ఇచ్చారు, వాడికి కళ్ళు ఇచ్చారు, వాడికి మనస్సు ఇచ్చారు. పక్కన ఉంటుంటాడు బాధపడుతుంటే లేచి వాడికి సీట్ ఇద్దాం అంటాడు, భావం వాడిలో కలగదంట. ఇట్ ఈస్ ది బ్లైండ్ యూనిట్ ఇస్ లాస్ట్. అంటే దాని యొక్క వినియోగాన్ని వీడు పోగొట్టుకున్నవాడు అవుతున్నాడు. నేచర్ ఈ కారులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ కారులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. కానీ ఆ కారులో కూర్చున్నటువంటి వాడికి అవి ఏమిటి తెలియదు. ఊరినే ఏదో యాక్సిలేటరు, ఏదో స్టీరింగ్ ఇంతే తెలుసు అంతే. పోతాడు, పొద్దున్నట్టు పని చేసుకుంటాడు, సాయంత్రం వస్తాడు, పడుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, ఇంతే వాడి జీవితం. ఈ రకంగా ఉండడం దాని ఏమన్నారు, ది బ్లైండ్ యూనిట్ ఇస్ లాస్ట్. ది మాస్ అన్నదాన్ని.
సో మాస్గా చెప్పబడేటువంటి వాళ్ళు అంటే ఒక 10 మంది వీళ్ళందరూ మాస్గా ఉండడం అంటే ఏంటంటే బేసిక్గా వాడిలో ఇవన్నీ ఇచ్చారు కానీ ఇవన్నీ ఉన్నాయనేటువంటి విషయం వాడికి తెలియకుండా వాడి లైఫ్ పెడుతూ ఉంటుంది. అందుగురించి వాళ్ళందరికీ కూడా ఒక కామన్‌గా వాళ్ళందరి యొక్క ఇది పనిచేస్తుంటుంది. ఒక సోల్ గాని ఇదంతా కూడా. అంటే ఒకే సోల్ వీళ్ళందరికీ కూడా ఇదిగా నిలుస్తుంది. ఆ రకంగా. నెక్స్ట్ ఈస్ the unit awakes to that which is around. సో యూనిట్ నెమ్మదిగా ఏమవుతుంది? ఇట్ అవేక్స్ టు దట్ విచ్ ఈస్ అరౌండ్. చోటులో వీడు చుట్టూతో ఉన్నటువంటి వాడి యందు వీడు మేలు కాంచడం అటువంటి దొరుకుతుంది. వాడి కుటుంబం, వాడి యొక్క చుట్టాలు వీటి యందు వీడు మేలు కాంచడం అటువంటి జరుగుతుంది. ఇంతకుముందు ఏమంటే వాడిది వాడే చూసుకోవడం అంతే. భార్యకి ఏదైనా అయితే చూడటం అంటుండేది కానీ, లేదా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితే చూడడం అంటుండేది వాడికి ఆ థాట్ వెళ్ళదు. ఏముందండి ఊరికనే. ఏముంది వాళ్ళు పొద్దునుంచి రాత్రి దాకా ఏముంది సార్ పని వాళ్ళకి. ఇంత అన్నం వండి పెట్టేయడం తర్వాత ఏముందండి పని. ఆ తలనొప్పిని పడుకుంటే వాళ్ళే లేస్తారండి. ఇంకా నిజంగా అంటే ఆ పాయింట్ కూడా వెళ్ళదు వాళ్ళకి. ఇదంతా ఊరికే మనం రాసుకునే ఎక్స్‌ప్లనేషన్ కానీ అది కూడా వెళ్ళదు వాళ్ళకి. తలనొప్పి వస్తే వచ్చింది వాళ్ళు నెమ్మదిగా అది కదా సెలవు పెట్టకపోయావా నువ్వు 20 రోజు మీ ఆవిడకి అంత బాలేదుట అంటే, మనం పనికి రావాలి కదా సార్ మళ్ళా పని ఇది మానేస్తే మళ్ళీ ఈ పనంతా ఇలానే ఉండిపోతుంది కదండి. నెమ్మదిగా పర్వాలేదండి ఆవిడ ఏదో పడుకుని నెమ్మదిగా లేచి ఏదో వండుకొని తింటుందండి ఆవిడ పర్వాలేదండి. అలా ఉంటుంది అంతే వాడికి. సీరియస్‌నెస్ అర్థం కాదు వాడికి అసలు. అది. సో, ఆ రకంగా ఉంటాడు వాడు. కర్కాటక రాశివాడు. సో, నెమ్మదిగా వాడిలో ఒక అవేకెనింగ్ అన్నటువంటిది స్టార్ట్ అయ్యి, వాడిలో నెమ్మదిగా తన వాళ్ళు అన్నటువంటి దాంట్లో వాడు మెచ్చుకుంటాడు కొంచెం. వాడి దృష్టి అంతవరకు పడుతుంటుంది. వాడికున్నటువంటి లైట్ వాడి కుటుంబం మీద వరకు పడుతుంటుంది. మాక్సిమం వాడు ఇంకొక సర్కిల్ ఉంటే వాడి చుట్టాలు లేదా వాడి కాలనీ వాళ్ళు అంతవరకు వాడి లైట్ పడుతుంటుంది. కర్కాటక రాశి వాడికి. దాన్నేమన్నారు? ద యూనిట్ అవేక్స్ టు దట్ విచ్ ఈస్ అరౌండ్. వాడొక బిజినెస్ మ్యాన్ అయ్యాడనుకోండి కర్కాటక రాశి వాడు. వాడి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాడి బిజినెస్ బాగా వెళుతుంది. ఇంత భావం కలిగి అంతే భావం వాడికి. ఇంక వేరే వాడి మీద ప్రేమేం లేదు. వాడిని రోజు చక్కగా చూసుకుంటే, వాడికి వెంటనే మందులు ఇప్పించి ఇది చేస్తే, వాడు రోజు చక్కగా పని చేస్తాడు నాకు. ఇంతే వీడి భావం కర్కాటక రాశిలో. తర్వాత డిసైపుల్ ఇనిషియేట్‌లో ఉన్నటువంటి వాడికి ద హోల్ ఈజ్ సీన్ యాజ్ వన్. మొత్తం అంతా కూడా ఒకే ఒక్కడిలో ఇదంతా కూడా అంటే ఇనిషియేట్ లెవెల్‌లో ఉన్నటువంటి వాడికి కర్కాటక రాశి వాడు ఇనిషియేట్ లెవెల్‌లో ఉన్నప్పుడు వాడికి ఎలా దర్శించుతాడంటే హోల్ ఈజ్ సీన్ యాజ్ వన్ అన్నారు. మొత్తం ప్రకృతి ఇదంతా కూడా సృష్టి ఇదంతా కూడా ఒకే ఒక్కడు వీటన్నిటికీ మూలం. ఈ కంపెనీ ఈ ఇండస్ట్రీ మొత్తానికి ఎవరు మూలం అంటే నేను మూలం అన్నట్టుగా. వీడు సీఈఓ నేనే మూలం వీటన్నిటికీ అంటున్నదిగా ఉంటుంది వీడి భావం. ఇనిషియేట్ లెవెల్‌లో కర్కాటక రాశి వాడికి. ద హోల్ ఈజ్ సీన్ యాజ్ వన్. దీనికి ఇచ్చినటువంటి పదాలు ఏంటంటే ది మాస్, ది హౌస్, ది హ్యుమానిటీ. నెక్స్ట్ ఈజ్ కీనోట్ ఈజ్ క్యాన్సర్, విషన్స్, లైఫ్ ఇన్ లియో. సో, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ ఇక్కడ చెప్పినటువంటి 3 పాయింట్స్. సో, ఇక్కడ మాస్ అన్నారు, ఇక్కడ హౌస్ అన్నారు, ఇక్కడ హ్యుమానిటీ అన్నారు. ఇదే వీడి భావం. హ్యుమానిటీ వరకే ఉంటుంది కర్కాటక రాశి వాడి యొక్క భావం. మీరు ది హోల్ ఈజ్ సీన్ యాజ్ వన్ అని అంటే పైన రాసుకున్నటువంటి ఇది అది రాసుకోకూడదు ఇక్కడ. హ్యుమానిటీ వరకు అంటే ఏంటి? ఎంతవరకు ఈ మానవ జాతి వరకు లేదా మానవులు లేదా ఈ దేశం వరకు లేదా ఈ భూమండలమైనటువంటి మానవులు లేదా వాడి ప్రదేశం వరకు ఇలానే ఉంటుంది కర్కాటక రాశి వాడు. ఇనిషియేట్ అవ్వదు. అంతకుమించి వెళ్ళలేదు. ద హోల్ ఈజ్ సీన్ యాజ్ వన్ అని అన్నారు. సో, అది హ్యుమానిటీగా చెప్పారు. నెక్స్ట్ ఇస్ క్యాన్సర్, విషన్స్, లైఫ్ యాజ్ లియో. లైఫ్ ఇన్ లియో అన్నారు. క్యాన్సర్ ఈజ్ లింక్డ్ విత్ ది లియో. మామూలుగా కర్కాటక రాశి అనగానే దానికి ఎదురుగుండా ఉండేటువంటి మకర రాశి చూపిస్తాం. ఆ విషయాలు మనం అన్నీ చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు చెప్తున్నటువంటి హయ్యర్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్‌గా ఉన్నటువంటి వాడు నెక్స్ట్ ఏంటి?
వాడిలో సెల్ఫ్ కాన్షియస్ అంటున్నది అవేకన్ అవ్వాలి. వాడిలో కాన్షియస్ బీయింగ్ అవేకన్ అవ్వాలి. అందు నుంచి క్యాన్సర్ ఇస్ లింక్డ్ విత్ ది లియో అని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే కాబట్టి దీనిలో ఎలా చెప్పారు విషయం చూద్దాం. లియో సింహరాశి, దీనిలో ది లోవర్ సెల్ఫ్ అన్నారు, అడ్వాన్స్డ్ మ్యాన్లో ది హయ్యర్ సెల్ఫ్ అన్నారు, డిసైబుల్లో ది వన్ సెల్ఫ్ అన్నారు. లోవర్గా ఉన్నటువంటి సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు, వాడికి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా? ఈరోజు మాస్గా ఉన్నటువంటి వాడిలో వాడికి ప్రాముఖ్యత, వాడు వీళ్ళందరికీ నాయకుడు అండి. వాడు నాయకుడు, వీళ్ళందరూ వాడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు. వాడు పొడి చేయంటే పొడి చేస్తారు వీళ్ళు, వాడు కూర్చో అంటే కూర్చుంటారు వీళ్ళు. అరే నీకు బుర్ర లేదా? వాడు ఏది చెప్తే అది చేస్తున్నా అంటే వాడు నాయకుడు అండి, వాడు చెప్పింది వినాలి అంతే అంటాడు. సో మనకి ఇంకో చోట ఏమని రాస్తారంటే వీళ్ళతోటి వీళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పి రాస్తారు మనకి జ్వాల్పూర్ గారు. ఇట్స్ వెరీ టఫ్ చేంజ్ దేర్ ఐడియా. అంత ఈజీ కాదు వాళ్ళని మార్చడం అంటారు. మీరు ఎంతైనా చెప్పండి, దానికే వాడు స్టిక్ అని ఉంటాడు అంతే. మీరు ఎంత వివరంగా ఇది అని ఎలా చూపించినా సరే వాడు మారడు. వాడు నాయకుడు, వాడు ఏం చెప్తే అది చేయడం ఇది పని అంతే, అదిగా ఉంటాడు వాడు. సో సింహరాశి వాడిలో ది లోవర్ సెల్ఫ్ అంటుండేదిగా ఉంటాడు. అంటే లోవర్ సెల్ఫ్ అంటుండేది విచ్చుకొని పనిచేయడం అంటుండేదిగా ఉంటుంటుంది వీళ్ళు. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ది హయ్యర్ సెల్ఫ్ అన్నారు, వాటిలో హయ్యర్ సెల్ఫ్ ఇచ్చుకొని పనిచేస్తాడు. చక్కగా బుద్ధి ఈ చక్కగా ఇచ్చుకుని వాటిలో సెల్ఫ్ అనేటువంటిది హయ్యర్ పాయింట్ వైపు వాడికి చక్కగా ఫోకస్ అయ్యి సో ఎలా ఇంకా మనం డెవలప్ అవ్వచ్చు, ఎలా ఇది చేయొచ్చు, ఈ రకంగా అయినటువంటి భావం కలిగి ఉంటాడు. ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ది వన్ సెల్ఫ్ అంతే. చోట్ల ఒక సెల్ఫ్ ఉంది, ఆ సెల్ఫ్ తోటి అనుసంధానం చెందడం. చోట్ల ఒకడు ఉన్నాడు అనేటువంటి భావం నందు వాడు మేలు కంచడం. కర్కాటక రాశిలో ఇక్కడికి వచ్చేటికి వాడు నేను కాదండి వాడండి అంటాడు. ఇప్పుడు పైన ఉన్నటువంటి వాడు ఒక రాక్షసుడు అనుకోండి, ఊరికే ఒక హిరణ్యకశిపుడు ఎవడో అలా అనుకోండి, ఒక రావణాసురుడు ఎవడో, వాడు కర్కాటక రాశి. వాడికి ఏంటి మొత్తం అంతా కూడా నేనే వీటన్నిటికీ మూలం అంటుండేది వాడికి నిలిచినప్పుడు పరమాత్మ వచ్చి వాడికి ఇనిషియేట్ చేస్తాడు. చేసేవాడికి నేను కాదు వాడు అనేసాడు వెంటనే. సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, ది వన్ సెల్ఫ్. వాడే పరమాత్మయే వీటన్నిటికీ మూలం అంటుంది. మామూలుగా మన లెక్క ప్రకారం అంటే రాక్షసుడు అంటే ఏమిటి? మనందరికన్నా చాలా అధోస్థితిలో ఉన్నటువంటి వాడు, మనకన్నా చాలా ఎక్కడో కింద ఉన్నటువంటి వాడు. మరి వాడికి పరమాత్మ సాక్షాత్కారం అంటే రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం, రోజు పూజ చేసుకుంటున్నాం, మనకేం సాక్షాత్కారాలు లేవు. వాడికి సాక్షాత్కారం ఏమిటంటే అసలు నిజానికి పాయింట్ అసలు నిజానికి అడిగితే నిజానికి ఆయన కనబడట్లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం. కానీ నిజానికి ఆయన ఎదురుగుండా నుంచుని ముందు వాడికి దర్శనం అయ్యాలో మాకు దర్శనం అయ్యాలో నువ్వు నిజం చెప్పని ఆయన నిలదీస్తే ఏమైపోవాలి ఆయన నిజానికి? అంటే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్, కర్కాటక రాశి వాడు మొత్తాన్నిటికీ నేనే కేంద్రం అన్నట్టుగా ఉంటాడు. ఇక వాడికి తప్పితే ఇంక వేరేదేమీ లేదు సృష్టిలో, వాడే మొత్తం వీటన్నిటికీ మూలంగా ఉన్నాడు అంటుండే దాన్ని అంటాడు. అక్కడ వాడి ఫోటో చేసి పరమాత్మ ఫోటో పెట్టడం చాలా ఈజీ. మనలాంటి వాడికి కాసేపు ప్రేయరు, కాసేపు పూజ పార్ట్ టైంగా ఉంటుంది మనదంతా కూడా. భగవంతుడిది కూడా మనం పార్ట్ టైంగా పెట్టుకుంటాం. పూజ చేసినంతసేపు మంచి భావం, భాగవతం చదువుకున్నంతసేపు మంచి భావం, ఇదండి అదండి అని ప్రవచనం. భాగవతం అయిపోయి వ్యాపారానికి వెళ్ళాడు, వ్యాపారంలో ఏం నడవదు, పద ఇలాంటి భావం వచ్చేసింది వీడికి. అంటే మనం అంతా కూడా పార్ట్గా ఉంటుంటాం మన లైఫ్ అంతా కూడా. కుటుంబానికి కొంత టైం, ఆ టైం మాత్రమే కుటుంబానికి, ఏదో ఈ టైం ఏదో వ్యాపారం, ఈ టైం ఏదో ప్రేయర్ చేయాలి, పూజ చేయాలి, ఇదంతా మన పార్ట్ టైం. అంటే దాన్ని కలుపుకోవడం, దీన్ని కలుపుకోవడం అవన్నీ కుదరవు మనకి. వెరాజ్ అసురుడుగా లేదా రాక్షసుడిగా ఉన్నవాడికి ఆ ఫోటో తీసి ఫోటో పెట్టడం తేలిక కాబట్టి ఆయన వెంటనే ఆయన దర్శనం అయిన తర్వాత ఇంకా వాడు లేడు, ఆయనే ఉన్నాడు వాడిలో. అదనమాట కర్కాటక రాశి వాడు సింహరాశితో అనుసంధానం అది. సో దాని అన్నారు ది వన్ సెల్ఫ్ అన్నారు, దానిలో వాడు వెళ్ళిపోతాడు. ఇంకొక రకంగా ఏమన్నారు ద హిడెన్ పాయింట్ అన్నారు, ద రివీలింగ్ పాయింట్ అన్నారు, ద రిలింక్విషర్ పాయింట్ అన్నారు. హిడెన్ పాయింట్, సింహరాశి వాడు ఒక లోవర్ బీయింగ్గా ఉన్నటువంటి వాడు, అండర్వుడ్ మ్యాన్ని ద హిడెన్ పాయింట్ అన్నారు. అంటే వాటిలో అంతర్గా ఉన్నటువంటి రహస్యం వాడు నేను అనేటువంటిది అది అలా ఉంటుంది, హిడెన్ పాయింట్గా ఉంటుంది. అది వీడు అడ్వాన్స్డ్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు దర్శిస్తాడు, సోల్ అనేటువంటిది ద రివీల్డ్ పాయింట్ అన్నారు. ద రిలింక్విషర్ పాయింట్, అది వాడుగా అయిపోవడం.
నెక్స్ట్ లియోడు కీనోట్ ఏమంటే లియో 6 రిలీజ్ ఇన్ స్కార్పియో. 6 రిలీజ్ ఇన్ స్కార్పియో. సింహరాశి వాడు వృశ్చిక రాశిలో విల్ బి రిలీజ్ అన్నారు. వృశ్చిక రాశి అంటే ఏమిటి? వృశ్చిక రాశి వీడికి ఏం సూచిస్తుందంటే సింహరాశి వాడు ది లోవర్ సెల్ఫ్ అన్నారు, ది హయ్యర్ సెల్ఫ్ అన్నారు. అంటే సెల్ఫ్ ఆస్పెక్ట్, సెల్ఫ్ వీడు పరిపూర్ణంగా విచ్చుకోవడం ఒక రకంగా స్టేజెస్. ఈజ్ లింక్డ్ విత్ ది స్కార్పియో. సో స్కార్పియోలో వీడిని ఏం చేస్తుందంటే లియో 6 రిలీజ్ ఇన్ స్కార్పియో. ఇట్ ఈస్ ది 8th సైన్ కదండి. సో కాన్షియస్నెస్ అన్నటువంటిది అంటే వీడు కాన్షియస్ వీడు అవేకన్ అయ్యాడు. లోవర్ సెల్ఫ్ గాను, హయ్యర్ సెల్ఫ్ గాను, ది వన్ సెల్ఫ్ గాను. ఇంతవరకు వీడు అవేకన్ అయ్యాడు. నెక్స్ట్ వీడికి అందవలసింది ఏమిటి? కాన్షియస్నెస్ బియాండ్. అది వీడికి అందాలి. నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ ద ఆ ఇనిషియేషన్ వీడికి ఎక్కడ వస్తుంది? వృశ్చిక రాశిలో వస్తుంది. కాన్షియస్నెస్ బియాండ్గా అంటే ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంతా కూడా ఇది కాదు, దీనికన్నా పైన ఇంకొక సత్యం ఉంది. ఆ సత్యాన్ని ఉపదేశింపడమే అదే యముడు అక్కడ చేసేటువంటి ఉపదేశంగా చెప్తారు. యముడు ఇస్తారు ఆ ఇనిషియేషన్, వేరేడు ఎవడు కాదు, యముడే ఇస్తారు అన్నమాట. అంటే కాన్షియస్నెస్ బియాండ్గా ఉన్నటువంటి దాన్ని వీడికి ఉపదేశించేసేవాడు యముడు. ఇది నాది అంటే ఈ దేహం లేదా ఈ ప్రజ్ఞకి బియాండ్గా ఉన్నటువంటి రాజ్యం నందు వీడు మేల్కాంచాలంటే యముడు అక్కడ ఉపదేశించాలి. అంటే ఏది నేనైతే అనుకుంటున్నామో అది నువ్వు కాదు, పైన ఇంకొకటి ఉంది అంటే దానిలో ఇనిషియేషన్ అంటుంది అవుతుంది. అది వృశ్చిక రాశిలో జరుగుతుంది ఆ ఇనిషియేషన్. ఫస్ట్ వీడు కాన్షియస్ అవుతాడు సింహరాశిలో. ఇక్కడ వృశ్చిక రాశిలో వచ్చేటికి కాన్షియస్నెస్కి బియాండ్గా తీసుకెళ్లేటువంటి స్థితి. అందు గురించి ఇట్ ఈస్ లింక్డ్ విత్ దిస్ అని చెప్పారు మనకి. సో అది సింహరాశి. నెక్స్ట్ ఇస్ కన్యా. కన్యను ఏమన్నారు? ది జర్మినేటింగ్ ఎనర్జీ అన్నారు, ది క్రియేటివ్ లవ్ అన్నారు, ది క్రైస్ట్ యాక్టివిటీ అన్నారు. సో చోట్లో ది జర్మినేటింగ్ ఎనర్జీ అంటున్నది ఎక్కడైతే పనిచేస్తుందో అది అండర్వరల్డ్ మ్యాన్లో ది జర్మినేటింగ్ ఎనర్జీ అంటున్నది వాళ్ళు పనిచేస్తాం. జర్మినేషన్, ఉత్పత్తి. సో ఆ జర్మినేటింగ్ ఎనర్జీ వాళ్ళలో పనిచేస్తున్నటువంటి దాన్ని ఆ కన్య అని చెప్పారు. సో అక్కడ ఏ సెంటర్ ఉందో మీరు చూడండి, కన్యా రాశి దగ్గర అది స్వాధిష్టానం. స్వాధిష్టానం వీటిలో కోరికలు వీటన్నిటికీ కేంద్రం. సో ద జర్మినేటింగ్ ఎనర్జీ అక్కడ నుంచి వస్తున్నారు, జర్మినేటింగ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇస్ క్రియేటివ్ ఫోర్స్ అన్నారు. అది ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో అది ఏమవుతున్నది? చోట్లో క్రియేటివిటీ అంటున్నది అందించగలిగేటువంటి ఇది వీటికి కన్యా రాశి చేత ఏర్పడుతుంది. సో క్రియేటివ్ ఫోర్స్ వీడియో దాని అందు వీడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ మేల్కాంచాలంటే వీటిలో ఉండవలసింది ఏమిటి? వీడికి చోట్లో క్రియేటివిటీ అన్నటువంటి దర్శించాలి అంటే ఇప్పుడు ఫస్ట్ చోట్లో ఎలా ఇది వర్తిస్తుంది అన్నటువంటి విషయం నందు వీడి మేల్కాంచాలి. చోట్లో ఎలా వర్తిస్తున్నాయి ఇదన్నీ కూడా సృష్టి అనేటువంటిది ఎలా వచ్చిందంటే చోట్లో ఒకే ఒక ప్రేమ అనేటువంటిది ఉందండి. ఆ ప్రేమ చేత సమస్తము సృష్టి నిర్మాణింపబడింది. ఆ ప్రేమ వీడు మేల్కాంచాలి. ది అన్టెండెడ్ లవ్ అన్నది నిష్కల్మషమైన ప్రేమ. చోట్లో ఆ ప్రేమ వర్తిస్తాం. సో ఆ ప్రేమ ఎప్పుడైతే వీడు మేల్కాంచుతాడో అప్పుడు వీడు చోట్లో ఉన్నటువంటి క్రియేటివ్ ఫోర్స్ వీడికి అందుతుంది. ప్రేమ చేత వీడు హీ కెన్ క్రియేట్ థింగ్స్. చనిపోయేవాడిని వీడు లేమంటాడు. వీడు చనిపోయాడండి అని వస్తే లే అంటాడు, లేచి కూర్చుంటాడు. దేని చేత చెప్పాడు? మనం చెప్తే ఒక అణువు కూడా ఇటు నుంచి అక్కడ కదలదే. మరి ఆయన చెప్తే ఎలా కదిలింది? చనిపోయిన వాడు వాడు లేచి ఎలా కూర్చున్నాడు అంటే ఒకే ఒక కారణం అండి, ప్రేమ. ప్రేమ అనేటువంటిది పరిపూర్ణంగా ప్రతి అణువులోనూ ప్రేమను దర్శించినటువంటి వాడు ప్రతి అణువులో ఉన్నటువంటి ప్రేమను మళ్ళీ మేల్కొల్పుతాడు. ఒక్కటే రహస్యం. చాలా ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ప్రేమ కూడా బాగా పెంచేసుకోవాలి. అప్పుడు చోట్లో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి ప్రేమను వీడు దర్శించగలుగుతాడు. దర్శించినటువంటి ప్రేమ చేత ఆ సింహాన్ని ఆవిడ ఎలా అయితే ఇలా దూకుతుందో స్ట్రెంగ్త్ అన్నటువంటి కార్డు ఉంటుంది, క్యారెట్ కార్డు. సింహం నోరు తెరిచి ఇలా దూకుతుంటుంది ఒక కండె. అని చెప్తే ఒక ఖడ్గం పట్టుకునో ఒక ఇది పట్టుకునో అని వేయలేదు అక్కడ పిక్చర్. అవన్నీ చూసి సింహం భయపడి ఆవిడకి లొంగిపోయి ఉందని కాదు, అన్ని ఆయుధాలను చూపించి
జస్ట్ వాడి చేతిలో ఏ ఆయుధం ఉండదు, 2 చేతులతోటి సింహం యొక్క నోరుని అలా తెరిచి అలా చూస్తుంటుంది. అంటే ఏంటి అక్కడ ప్రధానంగా వర్తిస్తున్నటువంటిది ప్రేమ. సో ప్రేమ చేత సృష్టిలో హీ కెన్ హ్యావ్ ద క్రియేటివ్ ఫోర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో, ఇల్లు నువ్వు నడపని చెప్పి వాడి చేతిలో డబ్బులు పెడతావు. ఇంట్లో స్త్రీ ఉంది, భార్య, ఆవిడ చేతిలో డబ్బులు ఇస్తాడు. ఇల్లు నువ్వు చూసుకో, నేను సంపాదించడం నేను చూసుకుంటా, నువ్వు ఇల్లు నేను నడుపు జాగ్రత్తగా, నెల ఈ డబ్బుతోటి నెలంతా చక్కగా విడిపోయేటట్టు చూడు అని చెప్తాడు. ఆవిడ చక్కగా చూసుకుంటుంది ఇంటిని, ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇదంతా నెల అయిపోయాక వాడికి భర్తకి ఏమాత్రం టెన్షన్ లేకుండా మళ్ళీ వాడిని డబ్బులు అడగడం అన్నట్టు కాకుండా ఇచ్చిన డబ్బుతో ఇల్లుని చక్కగా గడిపిస్తాం. దేని చేత? ఒకే ఒకటి, ప్రేమ. ప్రేమ చేత దే కెన్ క్రియేట్ థింగ్స్. సో ద క్రియేటివ్ ఫోర్స్ అన్నాడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో, అది ఒక డిసైబుల్ ఇనిషియేటివ్ అన్నారు, ది క్రైస్ట్ యాక్టివిటీ అన్నారు. అదే క్రైస్ట్ యాక్టివిటీ. హయ్యర్గా వెళ్ళినప్పుడు అదే క్రైస్ట్ యాక్టివిటీ. ఏంటి క్రైస్ట్ యాక్టివిటీ అంటే, ప్రేమ చేత వీళ్ళందరూ లోవర్ బీయింగ్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడం వాడి యాక్టివిటీగా కలిగి ఉంటారు కన్యా రాశి వాళ్ళు. దాన్ని ఏమన్నారు పదాలు? ది మదర్ అన్నారు, ది ప్రొటెక్టర్ అన్నారు, ది లైట్ అన్నారు. లోవర్ సెల్ఫ్గా చెప్పినప్పుడు ది మదర్ అన్నారు, ఆవిడని తల్లిగా చెప్పారు. తల్లి తన పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని అలా కాపాడుతుంది, అలా రక్షిస్తుంటుంది. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్గా చెప్పినప్పుడు హీఈస్ ద ప్రొటెక్టర్ అన్నారు. దేని చేత వాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు మొత్తం అందరినీ అంటే, అవుట్ ఆఫ్ లవ్, నాట్ బై ఎక్స్పెక్టింగ్ సంథింగ్. By expecting something, if he is protecting, that cannot be taken in verbo. That comes under some different point. Out of flow is, if he is protecting the kingdom or anything, then you can consider it as verbo. That is the protector. వెలుగు చేత సమస్తమును వాడు దర్శించి వెలుగు జీవులుగా వీళ్ళని చూసి వాళ్ళందరినీ కూడా ఆ వెలుగుతో అనుసంధానం చెంది వాళ్ళందరితో ఇదిగా లింక్ పోయి ఉంటున్నాడు అనుకోండి. దట్ ఈస్ ది ఇనిషియల్ లెవెల్. ఆ రకంగా ఇది చెప్పారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కీనోట్ అంటే, వెర్గో ఫీల్స్ ద లైట్, hides the light which irradiates the world in Aquarius. Virgo hides the light which irradiates the world in Aquarius. Aquariusలో చెప్పబడేటువంటిది ఏమిటి? యూనివర్సల్ కాన్షియస్నెస్. క్రైస్ట్ కాన్షియస్నెస్ తర్వాత రావాల్సింది ఏంటి? యూనివర్సల్ కాన్షియస్నెస్. చోటులో యూనివర్స్ తోటి వీడు అనుసంధానం చెందిపోవడం అంతే, ఇంకా స్థితి, నెక్స్ట్ స్థితి. ఆ పాయింట్ మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అది కన్యా రాశి. మిగిలిన రాశుల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.